ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వము గలవాడై నిత్య నివాసిగా నివసించుచున్నాడు. పరమందు ఆసీనుడైన ఆ తండ్రి నీ ఎడల కలిగి ఉన్న నిత్య ప్రణాళిక ఎంత గొప్పదో, ఎంత ఘనమైనదో ఒకసారి చూద్దాం. శాశ్వతమైన కృపను, నిత్యమైన స్వాస్థ్యమును, జీవ కిరీటమును, మహిమ కిరీటమును నీ కొరకు నా కొరకు దాచి ఉంచినటువంటి ఆ తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమను తలంచుకుంటూ నీవు నేను స్తుతించకుండా మౌనముగా ఉండలేము. ఆయన ప్రేమను అనుభవపూర్వకముగా నీవు గుర్తెరిగితే ఆయన చూపిన కృపను తలంచుకుంటూ స్తుతి అర్పణ చేద్దాము. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింప. అందరూ ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల. సంతోషంగా చప్పట్లు కూడా వచ్చిన వారందరూ కృపామయుడా. సంతోషగానము చేద్దాము, ఆనందముతో, సంతోషముతో, ఉత్సాహధ్వని చేద్దాము. మనుషుల వైపు నీ ఆలోచన పెట్టవద్దు, నీ పక్క వారిని చూడవద్దు. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన పరమ తండ్రి నీ కొరకు ప్రాణము పెట్టినవాడు, రారాజుగా తిరిగి రాబోచున్నటువంటి ఆ సైన్యములకు అధిపతి అగు యెహోవా నజరేయుడైన యెహోవా మెస్సయ్య మన మధ్యలో పరిశుద్ధాత్మనిగా సంచరిస్తూ ఉండగా ఆయన మీద దృష్టి నిలిపి ఆయన చూపిన కృపలను తలంచుకుంటూ, ఆయన చేసిన ఉపకారములను తలంచుకుంటూ, నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికలను ఆయన పరిశుద్ధాత్మని రూపేణ జ్ఞాపకం చేస్తూ ఉండగా వాటన్నింటినీ ధ్యానిస్తూ ఆరాధన చేద్దాము. స్తోత్రం. ఆమేన్. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందునా, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నిన్ను నన్ను బ్రతికించుటకు ఆయనే సశరీరుడుగా మన మధ్యలో ప్రత్యక్షమై మానవాళికి కలగబోవు మరణ శిక్షను తప్పించినటువంటి నాదుడు ఆయన. చీకటిలో ఉన్న నిన్ను నన్ను వెలుగులోనికి నడిపించుటకు, వేదనలో ఉన్న నిన్ను నన్ను సంతోషకరమైన ఆనందకరమైన దేశములో నివసింపచేయుటకు, నిత్య నరకాగ్నికి పరిగెత్తుచున్న నిన్ను నన్ను నిత్య మహిమలో చేర్చుటకు
ఆయన నిన్ను నన్ను పిలిచిన ఆ పిలుపును మరొక ఆరాధన చేద్దాం. స్తోత్రం. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను. సంతోషముగా ఆమేన్. రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ప్రతి ఒక్కరూ ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. తన పరిశుద్ధాత్మను నీకు నాకు నొసగి ఆయన యొక్క పోలికగా నిన్ను నన్ను మారుస్తున్నటువంటి ఆ పరమ తండ్రిని ఆరాధన చేద్దాం. ఆయన యొక్క పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు శక్తిమంతురాలుగా మార్చబడుతూ ఉన్నావు. పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నావు, ఆత్మలో ఎదుగుతూ ఉన్నావు, ఆత్మఫలములు ఫలిస్తూ ఆ యొక్క రాజ్యము కొరకు ఎదురు చూద్దాము. స్తోత్రం. ఆమేన్. నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు, నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. స్తోత్రం. నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు. స్తోత్రం. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహా. కొట్టు ఆమేన్. నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారెను, నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారెను. ఓ కృపామయుడా నీలోనా, ఓ కృపామయుడా. ఆత్మను ఆనందించు. పరిశుద్ధాత్మని ఆత్మవర్షము నీ మీద నా మీద కుమరించబడుతున్న సమయము. ఆమేన్. నీ మనస్సు తెరువు, నీ హృదయాన్ని తెరువు, నీ నోరు తెరువు. నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా, ఇదిగో నా
స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన బంధకముల నుంచి విడుదల, బంధకముల నుంచి విడుదల, పాపముల నుండి విడుదల, శాపము నుండి విడుదల, బలహీనతల నుండి విడుదల దయచేసేటువంటి బలవంతుడైన దేవుడు, విమోచకుడైన యేసు. రాజుగా రాణిగా నిన్ను మారుస్తున్న వేళ, రాజుగా రాణిగా రాణిగా మారుస్తున్నటువంటి ఆ యొక్క నజరేయుడైన యేసు నీడకు రా. నీలోనా నివసింపజేసినాదునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినాదునా ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇదిగో నీ స్తుతుల మీద ఆసీనుడై నిన్ను నన్ను దీవించడానికి దిగి వచ్చినటువంటి ఆ తండ్రిని నీ యొక్క స్తుతులతో, హృదయపూర్వకమైన అర్పణతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో ఆయనను స్తుతించి ఆరాధించు. ఆయనలో ఉన్న ధన్యత, ఆయనలో ఉన్న భాగ్యము, ఇదిగో ఆయనలో నివసించుట, ఆయన కొరకు జీవించుట, ఆయన కొరకు బ్రతుకుట, అది ధన్యకరం. ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఇదిగో నా స్తుతుల సింహాసనం. ఏ యోగ్యత లేని నిన్ను నన్ను అమ్మా అయ్యా, నీకు ఇచ్చిన ధన్యత, ఇచ్చిన యోగ్యత నీకు అర్థమైందో లేదో, కానీ అది మహా ఉన్నతమైనది, మహా గొప్పది. నిశ్చయముగా నీకు అర్థమైన దానికంటే కొన్ని వందల రెట్లు ఉన్నతమైనది, ఘనమైనది. నిన్ను పిలిచిన పిలుపు యొక్క విలువ, నిన్ను పిలిచిన పిలుపు యొక్క ధన్యత, భాగ్యము వెలకట్టలేనిది, వెలకట్టలేనిది. ఆయనే తన ప్రాణమును పెంచుకుంటగా నిన్ను నన్ను ప్రేమించి రక్త మాంసములు ధరించిన వాడై నీ కొరకు నా కొరకు ఈ లోకములో 33.5 సంవత్సరములు మానవరీత్యా జీవించి తన ప్రశస్తమైన రక్తమును కార్చి నిన్ను నన్ను వెలపెట్టుకున్నటువంటి ఆ తండ్రి ఎంత ప్రేమ చూపించాడు. నీవు ఎంత విలువైన దానవో, నీవు ఎంత విలువైన వాడవో ఒక్కసారి ఆలోచించు. పాపము నుండి విడిపించడానికి, చీకటి నుండి విడిపించడానికి ప్రాణము పెట్టునంత అవసరం ఉన్నది. ఆయన సింహాసనం విడిచిపెట్టినంత అవసరం ఉన్నది. కోటాను కోట్ల దూతగణము చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక కొనియాడబడుచున్నప్పటికీ నిన్ను నన్ను రక్షించడానికి ఆ పరిశుద్ధ రక్తము కార్చవలసి ఉన్నది కనుక, పరిశుద్ధ జీవితము జీవించిన వాడే బలి అర్పణ అర్పించవలసినది కనుక, నీవు నేను మరణ శిక్ష అనుభవించవలసిన ఆ స్థానములో కన్య గర్భమందు ఆయన జన్మించి పాప లోకములో జీవించి పాపినైన నిన్ను నన్ను రక్షించడానికి ఆయన చేసిన ఆ త్యాగములో ఉన్న ఆ ధన్యతను ఒక్కసారి ఆలోచిస్తే అది నీ ఊహకు మించినది, నీ యొక్క ఆలోచనకు జ్ఞానమునకు మించినది. విశ్వాసముతో అయా నీ ప్రేమ గొప్పది, నీ యొక్క కృప గొప్పది, నీ దీర్ఘశాంతము గొప్పది అని నీవు గనక ఒప్పుకొని ముందుకు సాగగలిగితే
ఆనందకరమైన దేశములో నీవు చూస్తావు, ఆనందకరమైన దేశములో నిలబడతావు. మహిమాన్వితమైన చెప్పనాసక్యమైన ఆనందము నీ సొంతము. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మనుపే నిన్ను నన్ను కోరుకున్నాడు ఆయన, నిన్ను నన్ను కోరుకున్నాడు. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యాషువా యాషువా నా యాషువా 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 నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి. తల్లి గర్భములో నిన్ను కోరుకున్నాడమ్మా, తల్లి గర్భంలో ఉండగానే నిన్ను కోరుకున్నాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను కోరుకున్నాడయ్యా. నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. ప్రకటింపని చరితం నా జన్మ నిజ ఫలితం. నాలో ఏ యోగ్యత, ఎన్నికలేని నిన్ను నన్ను ఆయన ఇంతగా ప్రేమించాడు. నువ్వు నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. గనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. గనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. కన్నీల కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా. కడవరకు నీ సాక్షిగా మార్చితివి నీ పత్రికగా. కడవరకు నీ సాక్షిగా. గొప్పవారు, ఘనమైన వారు, అందమైన వారు, ఆస్తి ఐశ్వర్యము కలిగిన వారు నీకన్నా ఎంతో మంది ఉన్నప్పటికీ నిన్ను కోరుకున్నాడు ఆయన. నీ స్థితి చూసి నీ దగ్గరికి వచ్చి ఆయన పత్రికగా, ఆయన సాక్షిగా నిన్ను జీవింపజేస్తూ ఉన్నాడు. ఇంత ప్రేమ చూపినావు మర్త్యమైన లోకమందు, నిత్యమైన కృపను చూపి నేటి
వరకు తోడుండినావు యాషువా యాషువా నా యాషువా 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 నా యాషువా 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 నా యాషువా 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 నా యాషువా యాషువా అదే 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 ఆయన నామస్మరణ, ఆయన నామస్మరణ, ఆయన నామస్మరణ నీ నోట ఉండగానే నీ జీవితంలో పెను మార్పు. ఆమె యాషువా యాషువా నా యాషువా నిన్ను కోరుకున్న ఆ తండ్రిని విడిచిపెట్టి దూరముగా వెళ్ళే ఏ క్రియ అయినా నీ నుండి దూరము చేసుకో. ఆ నిత్య స్వాస్థ్యములకు వారసునిగా వారసురాలుగా నిన్ను నన్ను మారుస్తూ ఉన్నాడు ఆ తండ్రి. ఆ నిత్య స్వాస్థ్యమును నిత్య బహుమానమును పొందుకోవడానికి సిద్ధపడిన పాత్రగా, సిద్ధపడిన వధువు సంఘముగా, కలంకము లేని నిర్దోషమైన నిష్కలంకమైన వధువు సంఘముగా సిద్ధపరచబడిన దానవై, పరిశుద్ధ అలంకారములను ధరించిన వాడవై, అలంకారములను ధరించిన దానవై, ప్రశస్తమైన రక్షణ వస్త్రములను ధరించిన దానవై, ధరించిన వాడవై, వధువు సంఘముగా నీవు నేను సిద్ధపడి ఆ రాజు కొరకు, రారాజు కొరకు, మహారాజు కొరకు, తిరిగి రానయ్యున్న యూదా గోత్రపు సింహమైన నజరేడైన యెహోవా మెస్సీయ కొరకు ఎదురు చూసే కృప పరిశుద్ధాత్మను మనకందరికీ యెహోవా మెస్సీయ నామములో దయచేయగా. ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేడైన యెహోవా మెస్సీయ నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్వరమెత్తి చెబుదాము హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. బలమున్న వాళ్ళ గట్టిగా చప్పట్లు.